అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. 3 రోజుల క్రితం సాక్షి ఛానల్లో ప్రైమ్ టైంలో జరుగుతున్నటువంటి ఒక డిబేట్లో ఆ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆ డిబేట్కి గెస్టుగా వచ్చినటువంటి మరొక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పబడుతున్నటువంటి కృష్ణంరాజు గారు అమరావతి మహిళల మీద, అమరావతి ప్రాంతం మీద తన అక్కసును వెళ్ళగక్కుతూ అమరావతిని ఉద్దేశించి వేశ్యల రాజధాని అనటం, దాన్ని వ్యతిరేకిస్తున్నట్టే సమర్థించే పనికి సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రయత్నం చేయటం. ఎందుకంటే సహజంగా ఆ మాట రాగానే గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అనాలి, డోంట్ టాక్ అనాలి, ఇలాంటి వ్యాఖ్యలు నా షోలో చేయొద్దు అని చెప్పాలి. మరుక్షణం ఆ డిబేట్ నాపాలి, ఆ గెస్ట్ని బయటికి పంపాలి. కానీ అలా కాకుండా ఆ డిబేట్ని కంటిన్యూ చేయటం, అదే గెస్ట్తో కంటిన్యూ చేయటం. నేను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివాను ఒక కథనానని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారు సమర్థనీయంగా మాట్లాడటం పెద్ద వివాదంగా మారింది. అమరావతి రైతులు, మహిళలు చాలా పెద్ద ఎత్తున మీడియా ముందుకు వచ్చారు, ఉద్యమంలోకి వచ్చారు. ప్రభుత్వం తరపున కూడా అలానే విపక్ష వైసీపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు కూడా అందరూ కూడా ఈ వ్యాఖ్యల్ని ఖండించారు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తరపున కూడా హోంమంత్రి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా ఇది వ్యవస్థీకృత నేరం అంటే ఏదో అనుకోకుండా వచ్చిన వ్యాఖ్యలు కాదు, కావాలని చేపించిన వ్యాఖ్యలు. ఏదో పోసానికి ఇష్టమల్లి అప్పుడు మనం చూసాం కదా, అరెస్టప్పుడు పోసానికి ఇష్టమల్లి స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు, నాకేం తెలియదండి ఇలాంటి వ్యాఖ్యలు చేయమని, ప్రెస్ మీట్ పెట్టమని సాక్షి ఆఫీస్ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపించేవాళ్ళు. ఆ స్క్రిప్ట్ని నేను చదివేవాడిని, దాంట్లో బూతులు ఉంటే బూతులు, దాన్ని కొద్దిగా మసాలా యాడ్ చేసుకొని నేను చెప్పేవాడిని, ఏదో చెప్పాడు ఆయన. నాకే పాపం తెలియదు, వాళ్ళే పంపించేవారు స్క్రిప్ట్ అని చెప్పేసి. ఇప్పటికీ వైసీపీ పార్టీలో రాజీనామా చేసిన చాలామంది చెప్తూ ఉంటారు, మేము బూతులు తిట్టడానికి కారణం మాకు పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది అని చెప్పేసి. సో అలానే పవన్ కళ్యాణ్ గారు అదే ఉద్దేశంతో వ్యవస్థీకృత నేరం అంటే కృష్ణంరాజు అనేటువంటి సీనియర్ జర్నలిస్టు అప్పటికప్పుడు అనుకోకుండా చేసిన వ్యాఖ్యానాలు కాదు, ఆ వ్యాఖ్యానాలు చేయాలి, ఆ వ్యాఖ్యానాలని ఆ షో నిర్వహిస్తున్నటువంటి, ఆ డిబేట్ నడుపుతున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు సమర్థిస్తున్నట్టే అంటే వ్యతిరేకిస్తున్నట్టే సమర్థించాలి. ఇది ఒక ప్లాన్ ప్రకారం కావాలని అమరావతి ప్రాంతం మీద ఒక అక్కసి వెళ్ళగక్కే ప్రయత్నం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్దేశంతో ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకైతే అఫీషియల్గా ఈ పలానా కేసు అని నమోదు కాలేదు, కానీ ఇవాళైతే మహిళా కమిషన్ నోటీసులు పంపిస్తూ ఉంది. తర్వాత ఇప్పటికే పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారనే విషయం తెలుస్తూ ఉంది. నమోదు చేసిన తర్వాత ఏ సెక్షన్స్ పెట్టారు, అది ఏ మేరకు శిక్ష విధించేటువంటి అవకాశం ఉండే కేసులు అనేటువంటిది మళ్ళీ చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఇక్కడ నేను పాయింట్అవుట్ చేస్తుంది ఏంటంటే సాక్షి ఛానల్ కూడా జరిగిన విషయాన్ని ఖండించింది. అది ఒక ఎనలిస్ట్గా వచ్చిన వ్యక్తి మాట్లాడిన మాటలు మా ఛానల్కి దానికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసింది. నిజానికి పవన్ కళ్యాణ్ గారి అనుమానం ఏమో వ్యవస్థీకృత నేరం అంటే ఆ ఛానల్ యాజమాన్యమే చేపించి ఉండవచ్చేమో అనే ఒక అనుమానం. కానీ ఆ ఛానల్ మాత్రం మాకు సంబంధం లేదు, అతను అలా మాట్లాడతాడని మాకు తెలియదు కదా, అది లైవ్లో అనుకోకుండా వచ్చిన వ్యాఖ్యలు అనేది ఆ ఛానల్ మాట్లాడే మాట. మహిళలకి మా ఛానల్ చాలా ప్రాధాన్యత ఇస్తుంది, మహిళల్ని మా ఛానల్ చాలా బాగా చూసుకుంటుంది, మహిళల మీద జరిగిన కామెంట్స్ని మేము కూడా ఖండిస్తున్నామని ఆ ఛానల్ ఖండించింది. కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఖండన ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఖండన ఇచ్చే ప్రయత్నంలో కూడా భారతీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే సాక్షి ఛానల్కి డ్యామేజ్ అయింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్కి డ్యామేజ్ అయింది కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్పారు. అవసరమైతే అమరావతి ప్రజలకు క్షమాపణ చెప్పడానికి వెనకాడును అన్నారు. అంటే అమరావతి ప్రజలకి ఎవరి మీదైతే కామెంట్ చేశారో వాళ్ళకి క్షమాపణ చెప్పటానికి వెనకాడను అవసరమైతే అంటే ఉద్దేశం ఏంటి? చెప్తున్నట్ట చెప్పనట్ట? కానీ భారతీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం క్షమాపణ చెప్తానన్నారు, అవసరమైతే రాజీనామా కూడా చేస్తానన్నారు. కానీ రాజీనామా అనే ఆప్షన్ ఎందుకు ఉంటుంది అసలు? ఎందుకు రాజీనామా చేయాలి? ఉన్న పలానా ఉద్యోగం నుంచి మేనేజ్మెంట్ పక్కన పెట్టాలి కదా. సాక్షి మేనేజ్మెంటు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఉద్యోగం నుంచి పక్కన పెట్టారు కదా. వాళ్ళ ఛానల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సాక్షి ఛానలే
కేసు పెట్టాలి కదా కృష్ణంరాజు గారి మీద. సాక్షి ఛానల్ కేసు పెట్టాలి. కేసు పెట్టాల్సింది అమరావతి రైతులు, ప్రజలు, బయట ఉన్నటువంటి సామాన్యులు, వేరే వాళ్ళు కాదు. ఇప్పటికే రఘురామ కృష్ణరాజు గారు కంప్లైంట్ చేశారు అఫీషియల్గా, ఆయన లెటర్ హెడ్ మీద. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఆయన. ఇలాంటి వాళ్ళు బయట వ్యక్తులు కాదు, సాక్షి ఛానలే మా ఛానల్లోకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, ఇది మహిళలకు వాళ్ళ మానవ ప్రాణాలను కించపరిచేటువంటి మాటలు అని సాక్షి ఛానలే కేసు పెట్టాలి. మరి ఎందుకు కేసు పెట్టలేదు? ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ ఛానల్ నడిపిస్తున్నటువంటి సాక్షి ఛానల్ కానీ పేపర్ కానీ నడిపిస్తుంది వైఎస్ భారతి గారు, ఒక మహిళ. మనం గర్వించాలి, ఒక మహిళ బిజినెస్ రన్ చేసే విషయాన్ని మనం గర్వించాలి. ఒక మహిళ మీడియా నడిపించడాన్ని మనం ఖచ్చితంగా గర్వపడాలి. ఒక మహిళ యాంటర్ప్రనర్గా ఎదుగుతున్నారు, వ్యాపార వాణిజ్యాలు నడుపుతున్నారు అంటే మనం గర్వంగా ఫీల్ కావాలి. మరి ఒక మహిళ భారతి గారు తన ఛానల్లో, తను నడుపుతున్నటువంటి ఛానల్లో, తను చైర్మన్గా ఎండీగా ఉన్నటువంటి ఛానల్లో మహిళలను ఉద్దేశించి ఒక కీలకమైన డిబేట్లో మాట్లాడితే జనంలోకి అది వెళ్ళిపోతే దాని మీద భారతి గారు ఎందుకని మాట్లాడరు? భారతి గారు ఎందుకని మాట్లాడరు? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే ఆ ఛానల్కి అధినేత, పెట్టుబడిదారుడు ఆయనే కాబట్టి, ఓనర్ ఆయనే కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడరు? భారతి గారు మహిళ అయ్యుండి ఎందుకు మాట్లాడరు? మీకు ఒక విషయం గుర్తు చేస్తా ప్రజలారా. వైఎస్ భారతి గారి మీద ఐటీడీపీ కార్యకర్త, ఓన్లీ కార్యకర్త, అతని స్థాయి అంతే. అతనేమి సీనియర్ జర్నలిస్ట్ కాదు, అతనేమి టీడీపీలో ఒక స్థాయి నాయకుడు కాదు. కిరణ్ అనేటువంటి ఒక సామాన్య కార్యకర్త ఒక యూట్యూబ్ ఛానల్లో ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలో నోరు జారాడు వైఎస్ భారతి గారి గురించి. ఖచ్చితంగా తప్పు, మేము కూడా ఖండించాం, జర్నలిస్టులుగా ఖండిస్తాం మేము కూడా. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా, ఏ సీనియర్ జర్నలిస్ట్ అయినా, ఇంకే రంగంలో ఉన్న వ్యక్తి అయినా మహిళల్ని అవమానిస్తే, కించపరిస్తే ఖండిస్తాం. ఖండించే బాధ్యత మాకుంటుంది. జర్నలిస్టులుగా మా బాధ్యత అది. సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. తప్పుని తప్పు అంటాం, ఒప్పుని ఒప్పు అంటాం. కిరణ్ తప్పుగా మాట్లాడాడు, ఖండించాం. ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. 24 గంటల్లో కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఆ రోజు జరిగినటువంటి రభస్ కూడా మీకు తెలుసు. గోరంట మాధవ్, వైసీపీ మాజీ ఎంపీ, మాజీ పోలీస్ అధికారి కూడా. మరి ఇప్పుడు వైసీపీకి ఏమైంది? వైఎస్ భారతి గారికి ఏమైంది? గోరంట మాధవ్కి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది? ఎందుకని స్పందించడం లేదు? అంటే భారతి గారు ఒక్కళ్ళే మహిళ, భారతి గారు ఒక్కరు మాత్రమే మహిళ. ఆమెను తిడితే కేసు పెడతారు, జైల్లో పెడతారు. మరి వేరే మహిళని అదే ఛానల్లో, ఆమె నడుపుతున్నటువంటి ఛానల్లో తిడితే ఆ ఛానల్ కేసు పెట్టదు. ఆ ఛానల్ ఓనర్గా ఉన్నటువంటి భారతి గారు, ఆ ఛానల్కి పెట్టుబడిదారుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధినేత స్పందించారు. ఇది ఎక్కడ విడ్డూరం? అంటే పవన్ కళ్యాణ్ గారి అనుమానంలో నిజం ఉందేమో, ఆ ఛానల్ మేనేజ్మెంటే మాట్లాడిచ్చిందేమో, అది వివాదం అయ్యేసరికి ఖండిస్తున్నారేమో అని ఒక అనుమానం మీకు కలగట్లేదా? అంటే సహజంగా ఇమ్మీడియట్లీ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలి ఇమ్మీడియట్లీ. మళ్ళీ వేరే ఆప్షన్ లేదు. రిజైన్ అనేటువంటి ఒక ఆప్షన్ లేదు, చేయలేదు. సాక్షి ఛానలే కేసు పెట్టాలి, పెట్టలేదు. భారతి గారు దీని మీద స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించలేదు. అంటే వైసీపీ పార్టీకి, సాక్షి ఛానల్కి, ఈ కామెంట్స్కి సంబంధం ఉందా? నా అనుమానం. ప్రజలారా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో కేవలం టీడీపీ కార్యకర్తలు, టీడీపీ మహిళలు మాత్రమే ఉండరు. సామాన్య మహిళలు ఉంటారు, వైసీపీ పార్టీకి సంబంధించిన మహిళలు ఉంటారు. ఈ కామెంట్ అందరిని ఉద్దేశించింది. దీంట్లో మనం రాజకీయాలు వెతుక్కోవటానికి లేదు. మీరు అభిమానించే పార్టీ అయినా, మీరు అభిమానించే నాయకుడైనా, మీరు అభిమానించే ఛానల్ అయినా మీ మీద కామెంట్ చేసే స్థాయికి వచ్చినప్పుడు, మీ ఇంటి మీదకి, మీ పేరు మీదకి వచ్చినప్పుడు కూడా మీరు మౌనంగా ఉన్నారంటే అది రాబోయే కాలంలో అనేక అనార్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు మౌనంగా ఉంటే, మీరు మాట్లాడలేకపోతే, మీరు కామైపోతే, ఇది మనకెందుకులే, మనం అభిమానించే నాయకుడి మీద మనం బురద ఎల్లాలా అనుకుంటే రేపొద్దున అనార్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. దయచేసి
అందరూ నోరు విప్పాల్సిన టైం, అందరూ మాట్లాడాల్సిన సమయం. ఇది మాటల వరకే పరిమితం కావాలి అంటే రేపు మహిళల మీదకి వేధింపుల దాకా ఇది ఎదగకూడదు. ఎందుకంటే సోషల్ టెర్రరిజం పెరుగుతుంది. వైసీపీ హయాంలో షర్మిలా గారిని, విజయమ్మ గారిని కూడా వదలకుండా తిట్టించినటువంటి ఒక ఘోరమైన కల్చర్ మనం చూసాం సోషల్ మీడియా సాక్షిగా. బోర్గడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళని, పోసాని కిష్టమూరి లాంటి వాళ్ళని, కొలానాని వల్లభనేని లాంటి వాళ్ళని, మహిళ అయ్యుండి కూడా ఆర్కే రోజా లాంటి వాళ్ళని మనం చూసాం. కాబట్టి ఇప్పుడైనా ఓటమి తర్వాత అయినా ఆ పార్టీలో కానీ, ఆ మనుషుల్లో కానీ, ఆ పదాల్లో కానీ ఏమైనా మార్పు వస్తుంది అనేటువంటిది ప్రజాస్వామిక వాదుల, జర్నలిస్టుల యొక్క ఆకాంక్ష. రావాలి అని కోరిక. ఒక డెమోక్రటిక్ రాజకీయ పార్టీ ప్రజల్ని అవమానించే రంగా, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు, దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. పైగా ఖండించాలి, అవసరమైతే వాళ్ళని పని చేయడానికి సహకరించాలి. కానీ ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. వైసీపీ తీరులో కొంత అనుమానం కలుగుతూ ఉంది. సరే, అది సపరేట్ టాపిక్, మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇష్యూని జనరలైజ్ చేస్తే అసలు విషయం పక్కబోతుంది. కాబట్టి సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్లో ప్రజలందరూ చూస్తుండగా వేలాది మంది చూస్తున్నారు, లక్షలాది మంది చూస్తున్నారు. సాక్షి ఛానలే సంఖ్య రిలీజ్ చేయాలి. ఆ ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్సు, ఆ టైంలో ఆ లైవ్ ఎంతమంది చూస్తూ ఉన్నారు. కాబట్టి వైఎస్ భారతి గారి మీద కేసు పెట్టబోతున్నారా లేదా? ఎందుకంటే వ్యవస్థీకృత నేరం అని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన. కాబట్టి అంత పెద్ద అయిన ఓ పార్టీకి అధినేత ఇలాంటి అనుమానాన్ని లేవనెత్తారు. కాబట్టి ఆ వైపుగా ఎంక్వైరీ జరుగుతుందా లేదా? నేను మామూలుగా నిన్న కొంతమందిని అడిగినప్పుడు ఎందుకు లేట్ అవుతుంది కేసు పెట్టే విషయంలో, ఎందుకు సెక్షన్ మీకు అంటే ఎందుకు అంత లేట్ అవుతుంది, డేస్ పడుతుంది, రోజులు పడుతుంది అని చెప్పేసి అడిగినప్పుడు దీని మీద ఇది వ్యవస్థీకృత నేరంగా కనపడుతోంది, ఎంక్వైరీ జరుగుతున్నట్టుంది అనేటువంటిది చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా అభిప్రాయపడినటువంటి విషయం. కాబట్టి ఆ వైపుగా ఈ ఎంక్వైరీ నడుస్తుందా లేదా, భారతీ గారి మీద కేసు బుక్ అవుతుందా లేదా? భారతీ గారి మీద కామెంట్ చేసినటువంటి కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు, మహిళల మీద భారతీ గారి ఛానల్లో కామెంట్లు వచ్చినప్పుడు కిరణ్ని అరెస్ట్ చేసినట్టే భారతీ గారు అరెస్టు దాకా నేను నెక్స్ట్ లెవెల్ అడుగుతాను. భారతీ గారి మీద కేసు దాకన్నా పోతుందా లేదా? భారతీ గారిని విచారణకు పిలవటం వరకన్నా వెళ్తుందా లేదా? ఎందుకంటే అనుమానం, భారతీ గారు స్పందించలేదు కాబట్టి. మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, అంటే మౌనం సగాన్ని అంగీకరించినట్టు, జరిగిన నేరంలో సగాన్ని అంగీకరించినట్టు, పూర్తిగా కాకపోయినా. మరి ఆవిడ ఛానల్కి ఓనర్గా ఉన్నారు కాబట్టి, చర్యలు లేవు కాబట్టి, వాళ్ళు కేసు పెట్టలేదు కాబట్టి, వాళ్ళు స్పందించలేదు కాబట్టి కలుగుతున్న అనుమానాల మేరకు ఆమెను కూడా మహిళా కమిషన్ కానీ లేదా ఏపీ పోలీస్ కానీ పిలిపించి విచారించబోతున్నారా లేదా అనేది రాబోయే కాలంలో చూడాలి. కానీ ఆ వైపుగా పావులు కదిలితే మాత్రం ఒక మంచి పరిణామాలకి రాబోయే కాలంలో మహిళల మీద కామెంట్ చేయాలన్నా, మహిళలను నిందించాలన్నా, మహిళల్ని వేధించాలన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళకే తప్పట్లేదు కేసులు, మనకెంత మనమెంత అనే ఒక భయం చిన్న వాళ్ళలో కలిగే అవకాశం ఉంటుంది, ఒక సగటు మనిషిలో కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విచారణ ఏదో కృష్ణంరాజు మీదో, కొమ్మినేని శ్రీనివాసరావు మీదో మాత్రమే కాకుండా ఛానల్ నడిపిస్తున్నటువంటి, ఛానల్కి ఎండీగా ఉన్నటువంటి భారతీ గారిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందా లేదా చూద్దాం. వెయిట్ అండ్ సీ.